వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే. అయితే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరితో కలిసి రేపు ఢిల్లీలో నిరసన తెలుపుతాను అని చెప్పేసి అంటున్నారు. అయితే గడిచిన 45 రోజుల్లో ఇప్పటిదాకా ఎక్కడా చూడనటువంటి యొక్క దాడులు జరిగాయని చెప్పి వీటిపైన ఢిల్లీలో ధర్నా. అయితే దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ 45 రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి దాడులు జరిగాయని, ఆ దాడులకి నిజంగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారని చెప్పి, శాంతి భద్రతలు లోపించాయని చెప్పేసి జగన్ రేపు ధర్నా చేయబోతున్నాడు ఢిల్లీలో. నిజంగా ఒక ఫోటో గ్యాలరీ కూడా ఏదో పెడతానని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా దీన్ని ఎలా చూడాలంటారు? సో జగన్ వేస్తున్న వ్యూహం ఎటువంటిది? దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పటంలో దిట్ట. నోరు తెరిస్తే అబద్ధం తప్ప, నిజం చెబితే ఆయన తల 1000 ఒక్కలైపోతుందన్న శాపం ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 5 సంవత్సరాల నిర్బంధం తర్వాత ఆంధ్రప్రదేశ్ శ్వాస పీల్చుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఇవాళే అసెంబ్లీలో ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం, అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ చట్టం, అంటే దానికి పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది వాస్తవంగా భూ ఆక్రమణ చట్టం, అంటే ఆయన ఆక్రమించుకుంటాడు. అటువంటి చట్టాన్ని రద్దు చేశారు అసెంబ్లీలో. అంటే ప్రైవేటు ఆస్తులను కూడా దోచుకునే వ్యూహం పన్నిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతుందని ఎక్కడన్నా భయభ్రాంతులకు గురవుతున్నారా? ఒక్కసారి వెళ్ళి చూసిరాపో. ఇంత ఎందుకు జగన్ గారు ఈ జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఈ బూతుల కొడాలి నానిని, ఈ బూతులు తప్ప వేరే సబ్జెక్టు తెలియని అంబటి రాంబాబుని, అసలు అసత్యాలతో చెప్పటం తప్ప వేరే విషయాలు తెలియని పేరుని నానిని, ఆ మంత్రిగా చేసిన ఆ రోజాని, వీళ్ళని అడిగి రమ్మనండి వెళ్ళి. మీరు ఇన్ని బూతులు తిట్టారు కదా, మీ మీద ఏమన్నా దాడులు జరిగినాయా? మీ మీద ఏమన్నా పోలీస్ కేసులు అయినాయా? మీరు అసలు నిండు అసెంబ్లీలో ఆ మహిళల్ని అవమానం చేశారు కదా, మీ మీద ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారా అని అడిగి రమ్మనండి. ఇదే జగన్మోహన్ రెడ్డిని, ఆ కొడాలి నానిని పిలిపించుకొని అడగమనండి. ఏమి కొడాలి నాని, నువ్వు ఇన్ని బూతులు మాడతావు కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ అశుద్ధమైన నోరు వేసుకొని నువ్వు అన్ని బూతులే మాట్లాడతావు కదా, నీ మీద ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారా, కేసులు పెట్టారా అని అడగమనండి. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి, పారిశ్రామికంగా ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి, ఇతర రంగాల్లో ఏ విధంగా మనం ప్రగతి సాధించాలి అన్న ఆలోచనలో వాళ్ళు పోతూ ఉంటే, నువ్వు చంపుతున్నారు అక్కడ మొత్తం 31 మందిని చంపారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆ 31 మంది పేర్లు బయటపెట్టు. వీళ్ళ పేరు ఇదిగో ఇవి జరిగి ఇంతమంది చచ్చిపోయారు, వాళ్ళ పేర్లు ఇవి, వాళ్ళ ఊరు ఇది అని లిస్టు ఇవ్వు. నువ్వు లిస్ట్ ఇస్తే 31 మంది ఎవరో తెలుస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్ననే ఒక క్లియర్ కట్గా దీన్ని రిలీజ్ చేశారు, ఇన్ఫర్మేషన్ని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4. ఈ 4 హత్యల్లో ఈ వైసీపీ గూండాలు, వైసీపీ రౌడీ మోకలు, ఈ వైసీపీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చంపిన తెలుగుదేశం వాళ్ళు 3, ఒక్కడు వైసీపీ. అంటే 3 తెలుగుదేశం కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పొట్టన పెట్టుకున్న ఈ దుర్మార్గుడు ఈ రోజున వచ్చి ఢిల్లీలో నేను ధర్నా చేస్తా, ఢిల్లీలో కాదు అమెరికా వెళ్ళి ధర్నా చేయి. ఎవరి సంగతి ఎవరికి తెలియదు. దారుణంగా వినుకొండలో 2 రౌడీ షీటర్లు కొట్టుకొని చచ్చిపోతే, ఆ రౌడీ షీటర్లు 2 కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులే.
ఒకే పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఒకడు ఇంకొకటి నరికాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడికి వెళ్ళి నీకు పథకాలు వస్తున్నాయా, నువ్వు అనవసరంగా ఓటేసావు, నువ్వు వాళ్ళకు ఓటేసావు, వాళ్ళకి 164 సీట్లు వచ్చినాయి, చచ్చిపోయిన ఇంటికి వెళ్ళి మాట్లాడే మాటలు ఇవా నీ రాజకీయం? నీ మొత్తం పొద్దున్న లేస్తే రాజకీయం రాజకీయం రాజకీయం, మళ్ళీ పదవిలోకి రావాలి, మళ్ళీ సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకుంటావు? లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు కదా, ఇంకా ఎందుకు పీడిస్తావు ఆంధ్రప్రదేశ్ని? ఇంకా ఎందుకు? నీకు ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? లక్షల కోట్ల రూపాయలు ఇసుక, మద్యం, పబ్లిక్ స్థలాలు కూడా ఆక్యుపై చేసే నువ్వు సాహసానికి ఒడిగట్టావు. ఇప్పుడు ప్రతి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తుంటే ఆ వినతి పత్రాల్లో 95% వినతి పత్రాలు వేటి మీద వస్తున్నాయో తెలుసా జగన్ గారు మీకు? వైసీపీ దుర్మార్గులు వచ్చి మా స్థలం ఆక్యుపై చేశారు, మా ఆస్తి కొట్టేశారు, మా ఇల్లు ఆక్యుపై చేశారు, మాకు నీడ లేకుండా చేశారు అన్న కంప్లైంట్లే ఎక్కువ వస్తున్నాయి. అంటే ఎంత దుర్మార్గులు ఈ వైసీపీ వాళ్ళు, ఎంత దుర్మార్గంగా ప్రజల్ని కొల్లగొట్టారనేది ఈ చంద్రబాబు నాయుడికి అందుతున్న ఫిర్యాదులు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవా? వచ్చి చూడు. శాంతి భద్రతలు లేవు అని నువ్వు చెప్తున్నావు కదా. నిన్న నువ్వు అమరావతిలో అసెంబ్లీ దగ్గర ఒక పోలీస్ అధికారిని పేరు పెట్టి మధుసూదన్ రావు నీ అంతు తేలుస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హెచ్చరించాడు. అసలు ఆయన పేరు అది కాదులే, వదిలేయండి. అంటే మామూలుగా ఆయన పేరు వేరే ఉన్నది. ఇతనికి తెలియదు కదా, ఇతనికి అసలు ఆ కాన్సన్ట్రేషనే లేదు కదా, అందుకని పేరే తప్పు చెప్పాడు. అక్కడ ఉన్న ఎస్ఐ పేరు అది కాదు, కానీ ఈయన ఏదో ఉత్సాహంలో పెద్ద చెప్పాడు. మామూలుగా అయితే ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని ఎవడైనా సరే, వాడు మాజీ ముఖ్యమంత్రి అయినా ఎవడైనా సరే, పేరు పెట్టి చెయ్యి చూపించి బెదిరిస్తే ఈ పాటికి లాకప్లో వేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో వేయలేదే, ఏదో ఆవేశంలో అన్నాడని వదిలేశారు కదా. ఇంతకన్నా నీకు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి అని చెప్పడానికి తార్కాణం ఏం కావాలి? రాష్ట్రంలో శాంతి భద్రతలే లేకపోతే ఈ పాటికి నువ్వు విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని బెదిరించినందుకు, పేరు పెట్టి బెదిరించినందుకు ఈరోజు నువ్వు జైల్లో ఉండాలి. నువ్వు ఢిల్లీ వెళ్ళి ప్రశాంతంగా ధర్నా చేసుకుంటున్నావు కదా, ఇదే గుర్తు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నది అని. నువ్వు బెదిరించినా కానీ, పోలీస్ ఆఫీసర్ని పేరు పెట్టి బెదిరించినా కానీ నిన్ను క్షమించి వదిలేశారు పోలీసులు. ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అయితే అదిగాక తన హయాంలో ప్రచారానికి వెళ్తున్న టైంలో మనం కోడిగుడ్లు చూసాము, చెప్పులు విసరడం చూసాము, ఇలాంటి గులకరాయి కేసు కూడా చూసాం. అక్కడ స్వయంగా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయా లేదో ఆయనకే తెలియాలి. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత వినుకొండకు వచ్చిన తర్వాత వినుకొండలో ఆయన పరామర్శించిన టైంలో కూడా అక్కడ ఆయనకి ఏం జరగలేదు. సో శాంతి భద్రతలు ఎప్పుడు లోపించాయి ఏంటి అనేది అర్థం అవుతలేదు అనుకోవచ్చా? బాగా గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే కదా ఆయన మీద చెప్పులు వేశారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే కదా ఆయన మీద కోడిగుడ్లు వేశారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే కదా ఒక గులకరాయి వచ్చి తగిలితే నిజంగా కూడా తగల్లా. చెప్పు పడ్డది వాస్తవం, కోడిగుడ్డు పడ్డది వాస్తవం. ఈ గులకరాయే లేదు, గులకరాయి తగలలేదు, ఎవరు కూడా విసిరేయలేదు. కానీ ఒక చిన్న పిల్లవాడిని అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరికించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక చిన్న 15 ఏళ్ల పిల్లాడిని అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరికిచ్చావు. ఇరికిచ్చి నువ్వు అతన్ని జైల్లో పడేసి, నీకు అసలు గులకరాయి లేదు, తగలలేదు, నీకు తగిలినట్టు గుర్తులేదు, ఆ మొత్తం ఆ బ్యాండేజ్ తీయంగానే అసలు కనీసం మార్కు కూడా మచ్చ కూడా లేదే నీకు.
నువ్వు ఇంత కర్కశంగా ఇంత ఇంత నిర్దయగా ఒక చిన్న పిల్లాన్ని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇరికిచ్చి వేధించావే. నీ సమయంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉందా? ఇప్పుడు నేను అదే చెప్తున్నది. పోలీస్ ఆఫీసర్ని పేరు పెట్టి బెదిరించినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇప్పుడు ఢిల్లీ విమానం ఎక్కి వెళ్ళి ఢిల్లీలో స్వేచ్ఛగా ధర్నా చేసుకుంటున్నాడంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టు. ఇదే ప్లేస్లో అంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే చట్టబద్ధం బాగా వెళ్ళే మనిషి, ఫోన్లే ఏదో అని వదిలేసే మనిషి. ఇదే చంద్రబాబు నాయుడు కనుక కరెక్ట్గా పోలీస్ ఆఫీసర్ని బెదిరిస్తాడా, అతను తీసుకెళ్ళి లాకప్లో పడేయండి అంటే 2 నిమిషాల్లో జగన్ జైల్లో ఉండేవాడు, తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జైల్లో ఉండేవాడు. అది చెయ్యలేదు అంటేనే ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు లెక్క. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఫోటో ఎగ్జిబిషన్ పెడతాట. ఏం పెడతావు? ఏం ఫోటోలు పెడతావు? పెట్టు, డాక్టర్ సుధాకర్ ఫోటో పెట్టు. పెడరెక్కలు విరిచి కట్టి చంపేసిన సుధాకర్ ఫోటో పెట్టు. ఒక దళితుణ్ణి చంపేసి డోర్ డెలివరీ చేసిన నీ ఎమ్మెల్సీ అనంతబాబు ఫోటో పెట్టు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల ఫోటోలు. అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న పిల్లాన్ని సజీవ దహనం చేశారు కిరాతకులు, వైసీపీ కిరాతక మూకలు. ఆ కిరాతక మూకల ఫోటో పెట్టు. అది నువ్వు పెట్టాల్సింది, నీ ఫోటో ఎగ్జిబిషన్లో పెట్టాల్సింది. ఆ రేపల్ల కిరాతక మూకలు, అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళు, దళితుడిని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు, సుధాకర్ని చంపిన వాళ్ళు, వీళ్ళ ఫోటోలు పెట్టాలి. ఫోటోల ఎగ్జిబిషన్ పెట్టాలంటే వాళ్ళ ఫోటోలు పెట్టాలి. అంతెందుకు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫోటో పెట్టాలి. బాబాయిని చంపిన కేసులో నిందితుడు కదా, ఎక్యూజ్ నెంబర్ 8. అందుకని బాబాయిని గౌరవప్రదంగా చంపిన మా కడప ఎంపీ అని ఫోటో పెట్టు. ఇటువంటి ఫోటోలు పెట్టి ఎగ్జిబిషన్ పెట్టుకో. నువ్వు పెట్టకపోతే తెలుగుదేశం వాళ్ళు పెడతారు. అందుకని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ నాటకాన్ని మొత్తం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రేపొద్దున ఈయన ఢిల్లీలో ధర్నా చేస్తే ఏం చేస్తాడంటే, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, నేషనల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఈయనతోటి టచ్లో ఉండి ఈయన అధికారంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు దోచిపెట్టాడు. సాక్షికి అంతా దోచిపెట్టాడు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో. అట్లా కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్కి దోచిపెట్టాడు. అట్లా ఒక 2 ఛానల్స్ ఉన్నాయి. మనం సభ్యత గలవాళ్ళం కాబట్టి ఛానల్స్ పేర్లు వద్దు, కానీ ఈ దోచుకున్న ఛానళ్ళు మనకి సహాయం చేస్తాయి, మనకి ప్రచారం చేసి పెడతాయి అని క్యాలిక్యులేట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే అమరావతిలోనో లేకపోతే విజయవాడలోనో గుంటూరులోనో ధర్నా చేశారనుకో, సాక్షిలో వెయ్యాలి. సాక్షిలో రోజు అదే వేస్తున్నా ఎవడు చదవట్లేదు కదా. అందుకని ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ స్థాయికి వెళ్ళి మనం మనకున్న నేషనల్ ఛానల్స్, జగన్మోహన్ రెడ్డి దగ్గర లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కదా జగన్ గారు, అవన్నీ ఏం చేసుకుంటాడు? వీటికే అన్ని నేషనల్ మీడియా ఛానల్స్కి వాటికి వదులుతాడు డబ్బులు, ప్రచారం చేసుకుంటాడు. నువ్వు ప్రచారం చేసుకో, ఏదన్నా చేసుకో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం సుఖంగా ఉన్నారనేది వాస్తవం. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన యువత అంతా కూడా నువ్వు ఓడిపోయావని తెలిసిన దగ్గర నుంచి మొత్తం అందరూ రాష్ట్రానికి వస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఇన్ని వాస్తవాల మధ్య జగన్మోహన్ రెడ్డి చెప్పే అవాస్తవాలకి ఎక్కడ విశ్వసనీయత ఉండదు. అయితే మొత్తానికి ఈ ఫోటో ప్రదర్శన కావచ్చు, లేదంటే ఢిల్లీలో నిరసన కావచ్చు, ఈ 2 చేస్తుంది ఓన్లీ రాష్ట్రపతి పాలన కోసం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన మాటలు నమ్మి రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందంటారా ఈ 45 రోజుల్లోనే ఈ జరిగినటువంటి దాడుల గురించి? మీరు జగన్మోహన్ రెడ్డిని పక్కకి పిలిచి, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలన అంటే ఏమిటి అని అడగండి. ఆయన కనుక కరెక్ట్ సమాధానం చెబితే
ఇంక నేను మీరు ఏది అడిగితే అది చేసి పెడతా. అసలు రాష్ట్రపతి పాలన అంటే ఏంటో ఈ జగన్మోహన్ రెడ్డికి తెలీదు. రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారు, ఎందుకు విధిస్తారు అనే విషయాలను ఈ జగన్మోహన్ రెడ్డికి స్పీచ్లు రాసిచ్చే ఆయనకి తెలియదు. రాష్ట్రంలో ఇద్దరు రౌడీలు కొట్టుకొని ఒక రౌడీ ఇంకొక రౌడీని చేతులు నరికి చంపేస్తే రాష్ట్రపతి పాలన విధించేటైతే జగన్మోహన్ రెడ్డి సమయంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 1,00,000 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ఉండాలి. అంటే రాష్ట్రపతి పాలన ఎందుకు పెడతారో తెలియదు, ఎప్పుడు పెడతారో తెలియదు, దానికి ఎట్లా ఉండాలి. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సబ్జెక్టు రాష్ట్రానికి సంబంధించింది. రాష్ట్రం ఎట్లా డీల్ చేస్తుంది, ఎక్కడ విఫలం అవుతుంది అనేది వాళ్ళందరూ చూసుకుంటారు, చూసుకొని చర్యలు తీసుకుంటారు. నీకు అసలు రాష్ట్రపతి పాలన అంటే ఏంటో తెలీదు, అది ఎప్పుడు పెడతారో తెలీదు. గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం ఏర్పాటై 30 రోజులు కాలేదు, అప్పుడే వచ్చేసి నువ్వు రాష్ట్రపతి పాలన పెట్టు అంటే రాష్ట్రపతి పాలన పెట్టేస్తారా? ఎందుకు పెట్టాలి? ఏమైంది రాష్ట్రంలో? ఏమైంది అసలు రాష్ట్రంలో? ఏం జరుగుతున్నది? ఒక్కటి మాత్రం జరిగింది. వినుకొండలో ఒక రౌడీ షీటర్ ఇంకో రౌడీ షీటర్ని నరికి చంపాడు. ఈ రౌడీ షీటర్ నీవాడే, ఆ రౌడీ షీటరు నీవాడే. దీనికి రాష్ట్రపతి పాలన పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి కనీసం రాష్ట్రపతి పాలన ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడితే కొంతవరకు బాగుంటుంది. అతనికి తెలియకపోతే ఆ స్పీచ్లు రాసి ఇచ్చే అతనన్నా చెప్పాలి. సో చూద్దాం సార్, రేపటి జరిగేటువంటి నిరసనలో ఆ యొక్క ఫోటో ప్రదర్శనలు ఏదైతే ఉన్నాయో మీరు అన్నట్టుగా డాక్టర్ సుధాకర్ది కావచ్చు, లేదంటే మటుకు మీరు అన్నట్టు ఆ ఫోటోలు పెడతాడా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్కారం అండి.